బాగుంది బాగుంది అంటే అదే దేవర ఎలా కనిపిస్తుంది? బాగుంది. సించి రుద్ర తాండవం అక్కడ శివ తాండవం ఆడుతున్నాడు లోపల. షార్క్ తో ఫైట్ ఎలా ఉంది? షార్క్ తో సూపర్. నిజంగా బాగుందన్న నిజం. హలో ఎలా ఉంది? నెగిటివ్ టాక్ చేసిన వాళ్ళందరికీ రాటు దింపేశాడు. బాగుందన్న సినిమా బాగుంది. సినిమా దోగ తెంగిచ్చేసింది. అంటే ఇప్పుడు ఫైట్లు ఎలా ఉందండి? ఫైట్లు ఎలా ఉన్నాయి? బాగుంది బాగుంది. జై మహేష్ బాబు, జై మహేష్ బాబు. బాగుందన్న. హలో దేవరాణాలి సూపర్ సూపర్ అనందన్న. అలా వెంకటేష్కి బయటకు వచ్చా JNTR. అంటే ఫైట్లు ఎలా ఉంది? షార్క్ తో అసలు మీ ఓ కూడా అంచు అలా ఉన్నాయి. బాగుందమ్మా. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అదే ఫైట్లు గానీ లేకపోతే జాహ్నవి నాటకం గానీ ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ సినిమా. బాగుంది సినిమా, చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. ఫైట్లు ఎలా ఉంది? పాటలు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. కొరటాల మా మహేష్ బాబు దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దు ప్లీజ్. మహేష్ బాబు దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్. సూపర్ సూపర్. రచ్చ రచ్చ సినిమా. సస్పెన్స్ అంటే మామూలు సినిమా కాదు. 360 ఆడాల్సిన సినిమా ఆడింది. 1 కాదు 2. దేవరాడాలి. జై ఎన్టీఆర్, జై తారక్. చెప్తున్నా ఎగరేస్తేనే తొడ కొట్టి చాలా బాగుంది. స్టోరీ కానీ పాటలు కానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. షార్క్ తో ఫైట్ ఎలా ఉంది? షార్ట్ ఫైట్ బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సార్ ఫస్ట్ హాఫ్ వరకు ఎక్సలెంట్ గా ఉంది సార్. సెకండ్ హాఫ్ సాగదీశారు. అంటే అక్కడ అయిపోయింది సార్ స్టోరీ. అంటే షార్క్ తో ఫైట్ కానీ క్లైమాక్స్ కానీ ఎలా ఉంది? క్లైమాక్స్ ఫైట్లు అన్ని బాగున్నాయి, కాకపోతే సెకండ్ హాఫ్ సాగదీశారు అంతే. ఫస్ట్ హాఫ్ వరకు బాగుందన్న బాగుంది సినిమా. బాగుంది చాలా బాగుంది. కొరటాల శివ మాస్ రెడెంప్షన్. బ్లాక్ బస్టర్ బాబా, బ్లాక్ బస్టర్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అన్న, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్. ఎన్టీఆర్ 1 మ్యాన్ షో. 100 రోజులు. కొరటాల శివ మాస్ కంబ్యాక్. సినిమాలో నువ్వు హీరో అయితే బాగుంది అనుకున్నా. బ్లాక్ బస్ సూపర్ అన్న సూపర్. బాగుంది. అంటే పాటలు కానీ అంతా బాగుంది. ఫైట్లు కానీ స్టోరీ మొత్తం షార్క్ మాన్ వేట బాక్స్ ఆఫీస్. షార్క్ తో వేట ఎలా ఉంది? బాగుంది. బాగుంది సినిమా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. బాగానే ఉంది. సూపర్ ఉంది. రాజమౌళి మిత్తిని బ్రేక్ చేశాడు. JNTR. వెనకాల కొరటాల శివ. సూపర్ సూపర్ సూపర్. సూపర్. థియేటరే వాళ్ళు చేశారు. 700 సీటింగ్ కి 2000 మంది సైడ్ వారు అంతే. సూపర్ సూపర్ సూపర్. అంటే ఫైట్లు కానీ పాటలు కానీ అన్ని బాగున్నాయి. 1000 కోట్లు తిరిగిలే సినిమా. సూపర్ డూపర్ హిట్. సూపర్ సూపర్ హిట్. సూపర్. పాటలు కానీ ఫైట్లు కానీ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ అని తీస్తే మామూలుగా ఉండదు. సూపర్ బ్రో. పాటలు కానీ ఫైట్లు కానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. సినిమా సూపర్. జాహ్నవి నటన ఎలా ఉంది? జాహ్నవి బాగా చేశారు. NTR కాల్ ఎగరేసుకొని ఇలా చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ. దేవరాశ. BGM అదుర్స్. కాల్ ఎగరేయచ్చు. క్లైమాక్స్ మాత్రం చాలా చాలా బాగుంది. షార్క్ తో వేట ఎలా ఉంది? షార్క్ ఎక్సలెంట్. ఏం చెప్తాం, ఇంకా కాల్ ఎగరేయచ్చు. క్లైమాక్స్ జాన్వీ చేసినంత వరకు బాగుంది. వావ్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, సూపర్ డూపర్. ఒకటే మాట, కాల్ ఎగరేసాడు. కాల్ ఎగరేయటమే. 40 నిమిషాలు బాగుంది. సూపర్ మూవీ. మ్యూజిక్ అంటూ చాలా బాగుంది. సూపర్ అండి సూపర్. అంటే అడిపించాడు మ్యూజిక్. బాగుంది సినిమా బాగుంది. జై తారక్. తారక్ అనే ట్రాంకులు ఇంకా ఎవరు మార్చలేరు. ఎవరన్నది. సూపర్ ఉందన్న సినిమా. సూపర్.
అంటే పాటలు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫైట్లు, షార్క్ తో ఫైట్లు ఎలా ఉన్నాయి? మ్యాన్ ఆఫ్ మాసెస్. ఎలా ఉంది? సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఎక్కింది, నాకైతే ఎక్కిందన్న. బాగుంది బాగుంది. తల్లి ఎలా ఉంది? తల్లి మూవీ ఎలా ఉంది? బాగుంది బాగుంది, చూడొచ్చు. అంటే పాటలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగుంది. తల్లి ఎలా ఉంది? చాలా బాగుంది, ఫైట్లు అన్ని బాగున్నాయి. ఆల్రెడీ ఎలా ఉంది బ్రో? హిట్ హిట్. సినిమా చాలా చాలా సూపర్ గా ఉంది బాబాయ్. అసలు ఎన్టీఆర్ మేము కొత్తగా చూసాం. ఎన్టీఆర్ చేసిన సినిమాలోని ఒక లెక్క దేవరం మరో స్థాయి, మరి నటనలో మరో స్థాయికి ఇంకో మరో మెట్టెక్కినట్టే. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పుడు ఆ ఫైట్లు కానీ ఇది కానీ ఎలా ఉంది? చాలా చాలా సూపర్ గా ఉన్నాయి, అన్ని కొత్తగా ఉన్నాయి. ఏది పాత మూవీస్ తో పోలిస్తే దేనికి డిఫరెన్స్ లేదు. మేము మరో కొత్త మాస్ ఇండియన్ చూసాం. మాసమ్మ మొగుడు, ఆడమ్మ మొగుడు మళ్ళీ వచ్చాడు, ఆ టైప్ లో ఉంది మూవీ. ఇప్పటికే మనం చూసినట్టయితే శ్రీదేవి కూతురు జాన్వీ ఫస్ట్ మూవీ ఇది. జాన్వీ కపూర్ ఎలా ఉంది? చాలా బాగా చేసింది. మేము సినిమాలో హీరోయినే చూడాల, మా దేవుడు ఎన్టీఆరే కనిపించాడు. మేము చూసినంత గర్వంగా చెప్తాం, కాళ్ళ రైల్వే చెప్తున్నాం, ఎన్టీఆర్ చూసాం. హీరోయిన్ కూడా మాకు అవసరం, వాళ్ళు అసలు ఒక రేంజ్ లో చేశాడు. ఫస్ట్ హాఫ్ అసలు మైండ్ బ్లోయింగ్, ఎవడైనా కుర్చీలో కూర్చోడు. సెకండ్ హాఫ్ కూడా దానికి అనుకూలంగానే ఉంది. లాస్ట్ 40 నిమిషాలు చింపేశాడు. అసలు అన్ని సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్, ఎవరికి ఏది లేదు, సూపర్ గా ఉంది. అందరు బాగా చెప్పారు. చుట్టుమలే సాంగ్ ఒకటి, ఫియర్ సాంగ్ కి కుర్చీలో ఎవరు కూర్చోరు. అసలు బీజిఎం మాత్రం అరిపించేశాడు ఫియర్ సాంగ్ కి. ఎక్సలెంట్, అసలు నెవర్ బిఫోర్ హైలైట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఇచ్చాడు అనిరుద్ మాత్రం. ఎక్సలెంట్. అంటే షార్క్ తో ఫైట్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. గత 6 సంవత్సరాల నుంచి RRR తర్వాత సోలోగా వచ్చిన మూవీ దేవరా. అది కాకుండా ఈ ఫస్ట్ మొట్టమొదటిసారిగా జాన్వీ కపూర్ అందాల తార, మన జగదేక్ వీరుడు అతిలోక సుందరి ఆ సినిమాలో శ్రీదేవి యొక్క తనయ ఈ సినిమాలో మొట్టమొదటిగా చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సినిమా సాంగ్స్ వాటికి సినిమా అంతా ఓకే బ్రో, దాంతో ప్రాబ్లం ఏం లేదు. సాంగ్స్ అయితే ఎవరో కూడా సాంగ్స్ అయితే ఎవరూ చూడలేదు. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. ఎన్టీఆర్ యాక్షన్ అయితే అది నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ యాక్షన్ కోసం మేము మూవీకి వచ్చాం. అసలు ఎన్టీఆర్ యాక్షన్ మేము సినిమాగా చూసాం. మాకు సాంగ్స్ కూడా అసలు మేము ఎవరం కూడా సీట్స్ లో కూర్చొని మేము సాంగ్స్ ఎవరు వినలేదు, ఎవరు హీరోయిన్స్ కూడా మేము చూడలేదు. ఓన్లీ ఎన్టీఆర్ యాక్షన్ ని, ఎన్టీఆర్ ఫైట్స్ ని. ఆ లాస్ట్ ఫైట్ అయితే అది నెక్స్ట్ లెవెల్. ఆ ఫైట్ ఎలా ఉందంటే ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, దానికి చెప్పాల్సిన పనే లేదు. సూపర్ హిట్ అయిపోయింది మూవీ. ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరూ రేపు పొద్దున కల్లా తలలు అలా దించుకుంటారు. ఎవరైతే ఏళ్ళు చూపించారో వాళ్ళ ఏళ్ళన్నీ ముడుచుకుంటాయి. ఏ బాధ లేదు. కొరటాల శివ వేరే లెవెల్లో చేశాడు. అంటే దాదాపుగా మొన్నటిదాకా ఆచార్య చేసిన తర్వాత దయచేసి దీన్ని ఎట్లా చేస్తారో ఏంటన్న ఒకటి చాలా ట్రోల్ గురయ్యాడు కొరటాల శివ గాని వీళ్ళు కానీ. ఆచార్యకి దీనికి సంబంధమే లేదు. ఆచార్య అనేది ఏదో జరిగిపోయింది, కానీ ఆ మిస్టేక్ మాత్రం ఇక్కడ జరగలేదు. ఇది సూపర్ హిట్ అయింది, అది ఖచ్చితంగా మేము చెప్పగలం. సినిమా అందరూ చూసారు సినిమాని. ఇది నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. షార్క్ తో వేట అలా ఉంది. షార్క్ తో వేట చాలా బాగుంది. అది సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, అసలు ఆ విఎఫ్ఎక్స్ కానీ అసలు ఎంత బాగుందంటే అది చెప్పాల్సిన పనే లేదు దాని గురించి. ఆ ఎన్టీఆర్ యాక్షన్, అసలు ఎన్టీఆర్ అంటేనే మాస్ ఆఫ్. కానీ క్లైమాక్స్ లో ఆ సీన్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అయితే దాని వెయిటింగ్. ఈ 6 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే పార్ట్ 2 అనేది ఒక ఎత్తు. అంటే ఇప్పుడు పార్ట్ 2 కోసం దాదాపు మొత్తం మీ ఫ్యాన్స్ మొత్తం వెయిటింగ్ అన్నమాట. చాలా వెయిటింగ్. చెప్తున్నాగా 6 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే పార్ట్ 2 అనేది ఒక ఎత్తు అని చెప్తున్నాం కదా. అంటే మీరు ఒక విషయం చెప్పుకోవాలి. జాన్వీ కపూర్ నటన ఎలా ఉంది? ఆవిడ యొక్క డైలాగులు కానీ ఇవి కానీ ఎలా ఉంది? జాన్వీ కపూర్ నటన ఇదంతా ఓకే, మాకు దాంతో ప్రాబ్లం లేదు. అది కూడా హిట్స్ అయిన సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. ఇది తగ్గింది అని ఏదీ లేదు, అన్ని చాలా బాగున్నాయి. మేము వాటికంటే ఎన్టీఆర్ ని ఎక్కువ చూసాం, సినిమాని ఎక్కువ చూసాం. కానీ దేవర సినిమాలో ఉన్న ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నటన, ఆ విశ్వరూపం ఎలా ఉంది? చాలా 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 బాగుంది. దాని గురించి చెప్పవసరం లేదు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా సస్పెన్స్ తో ఉంది. చాలా 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 బాగుంది. షార్క్ ఫైట్స్ ఇంకా బాగున్నాయి. ఆ షార్క్ ఫైట్స్ దగ్గర అసలైన ఎన్టీఆర్ ఏంటి
అని కూడా అక్కడే చూసాం. నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా ఒక 6 సంవత్సరాల తర్వాత సోలో రిలీజ్ అయిందండి. సినిమా మాత్రం చాలా బాగుంది. కొరటాల శివ గారి మార్క్ బాగుంది. యాక్టింగ్ మాత్రం బాగా చేశారు. యాక్టర్స్ అందరూ బాగున్నారు. కొత్తగా డిఫరెంట్గా ఉన్నారు యాక్టర్స్ అందరూ. ఓల్డ్ కాకుండా కొంచెం న్యూగా తీసుకున్నారు కొరటాల శివ గారు. ఇంకా వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. జాన్వి యొక్క నటన ఎలా ఉంది? ఆవిడ ఫస్ట్ సినిమా తెలుగులో. జాహ్నవి గారిది కొంచెం చిన్న రోల్ అయినప్పటికీ చాలా బాగా చేశారు. సెకండ్ పార్ట్ నుంచి అంటే మీ సెకండ్ హాఫ్ నుంచి ఉంటది. అంటే ఆవిడ తల్లిని మరిపించదని చెప్పుకోవచ్చా? తన అందచందాలతో ఉన్న స్క్రీన్ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. కాకపోతే లెంత్ ఉంటే ఇంకా బాగుండేది ఆమెకి. పార్ట్ 2 లో ఏమైనా చూడొచ్చు. ఇప్పుడు మనకి షార్క్ తో ఫైట్ కానీ లేకపోతే క్లైమాక్స్ కానీ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉన్నాయి. సీక్వెన్సెస్ మాత్రం హైలైట్ అసలు. చాలా బాగా తీశారు. అంటే ఇప్పుడు దాదాపు త్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా వచ్చిన ఒకే ఒక సినిమా కదా. దీని మీద ఎలా ఫీల్ అవుతుంది? చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అసలు. రికార్డ్ అసలు బ్రేక్ చేసేస్తుంది. అందులో సమస్య లేదంట. సమస్య లేదు అసలు. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా సెకండ్ హాఫ్ ఎలా ఉంది? మొత్తం టోటల్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ ఏంటంటే పార్ట్ 2 ఉంది కాబట్టి